ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. సనాతనంగా నదులని దేవతలుగా అనుకునే మన హిందువులు ఎంతగానో పవిత్రంగా భావించే గంగా, యమున, సరస్వతి కలిసిన చోటు ప్రయాగరాజ్. ప్రయాగ అంటే నదుల యొక్క సంగమం అని అర్థం. అందులోనూ గంగా, యమున, సరస్వతి ఇక్కడ సంగమిస్తాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని సంగమాలకే రాజు ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు. పౌరాణిక ప్రమాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ప్రకృష్ట యాగ్ అంటే ప్రకృతి యాగాన్ని చేసింది ఈ ప్రదేశంలోనే అంట. బ్రహ్మ పురాణం ప్రకారం మాఘమాసంలో గంగా, యమున, సరస్వతి సంగమ ప్రదేశంలో చేసే పవిత్ర స్నానం లక్షలాది అశ్వమేధ యజ్ఞ ఫలితాలను ఇస్తుందని పేర్కొనబడింది. అటువంటి ప్రయాగ్రాజ్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ ప్రదేశంలో ఏమేమి చూడాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్రయాగ్రాజ్లో ఏమేమి చూడాలో తెలుసుకున్న తరువాత ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలో చూద్దాం. ప్రయాగ్రాజ్ చేరుకున్నాక మొదటగా త్రివేణి సంగమం ప్రదేశానికి వెళ్ళండి. రైల్వే స్టేషన్ నుండి ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు పిండ ప్రదానం ఇక్కడ చేద్దాం అనుకునేవారు ఇక్కడే నది ఒడ్డున పంతుళ్ళు లభిస్తారు. ఇంచుమించుగా అందరికీ తెలుగు వస్తుంది. బేరం ఆడుకుని మీ కార్యక్రమం చేసుకోండి. ఇక్కడ వేణి పూజ, శివ బిల్వార్చన పూజ మరియు సంకల్ప పూజ అని పూజలు చేస్తారు. మీకు వాటి మీద ఐడియా ఉంటే చేయించుకోండి. అనంతరం నది ఒడ్డు నుండి సంగమం ప్రదేశానికి పడవలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వారు మనుషుల్ని బట్టి చాలానే చెప్తారు. మనిషికి 100 రూపాయల చొప్పున పడవ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎక్కువ మంది ఉంటే సెపరేట్ బోట్ మాట్లాడుకోండి, లేకపోతే షేరింగ్లో వెళ్ళండి. సంగమం చేరుకున్నాక ఈ ప్రదేశంలో 2 పడవల్ని ఇలా కర్రలతో కట్టి స్నానం చేయడానికి వీలుగా పెడతారు. వీరు కూడా డబ్బులు అడుగుతారు. మేం బేరం వాడి మనిషికి 30 రూపాయల చొప్పున ఇచ్చాము. మేము వెళ్ళినప్పుడు గంగానది ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన ఇలా ఉందో లేక మామూలు రోజుల్లో కూడా ఇలానే స్నానం చేయాలో తెలియదు. వెళ్ళిన వారు ఎవరైనా చూస్తుంటే మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రాచీన కాలంలో గొప్ప తత్వవేత్త మరియు గొప్ప ఋషి అయిన భరద్వాజుడితో పాటు దుర్వాసుడు మరియు పన్నసుడు వంటి ఋషులు ఈ ప్రయాగ్రాజ్లోనే నివసించేవారట. భరద్వాజుడు సుమారు 500 BCలో ఇక్కడ నివసించి 10,000 మందికి పైగా శిష్యులకు తన బోధనలను బోధించాడని స్థల పురాణం. ఒకసారి మనం ఆకాశం పైనుండి చూస్తే త్రివేణి సంగమాన్ని స్పష్టంగా చూడవచ్చు. కుడివైపును తెల్లగా ఉన్నది గంగా నది అయితే ఎడంవైపు నల్లగా ఉన్నది యమునా నది. సరస్వతి నది అంతర్వాహిని అంటే భూమి క్రింద ప్రవహిస్తుంది. ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ఈ సరస్వతి నది అంతర్వాహిని అనే పురాణాల్లో మాటగానే మిగిలిపోయింది. ఇప్పుడు భూమి లోపల ఫోటోలు తీసే శాటిలైట్ పిక్చర్స్లో స్పష్టంగా ఒక నది ఈ ప్రదేశంలో భూమి క్రింద ప్రవహించేది అని ఆనవాళ్లు లభించాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందితే అంత హిందూ మరియు సనాతన ధర్మం యొక్క విశిష్టత తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఆధారాలు లేక పురాణ మాటలుగానే మిగిలిపోతాయి. సంగమంలో పవిత్ర స్నానాలు ముగించుకున్నాక ఒడ్డుకు వచ్చి మీరు ఒక ఆటో మాట్లాడుకోండి. స్క్రీన్ పైన కనపడుతున్న ప్రదేశాలు అన్నీ చూపించి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ సంగమం ప్రదేశంలో కానీ రైల్వే స్టేషన్లో కానీ దించే విధంగా మాట్లాడుకోండి. మీరు వెళ్ళే సమయం బట్టి ఇంచుమించుగా మనిషికి 100 రూపాయల నుండి 200 వరకు తీసుకుంటారు. మినిమం 4 ఉండాలి. మొదట 3 ప్రదేశాలు సంగమం ఒడ్డునే ఉంటాయి. సంగమంలో స్నానం అయిన తరువాత ఆటోలో ముందుగా బడే హనుమాన్ ఆలయంకు వెళ్ళండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు శయన భంగిమలో దర్శనమిస్తారు. భారతదేశంలోని ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ఇలా శయన భంగిమలో దర్శనమిస్తారు. ఆ తరువాత శ్రీ ఆదిశంకరాచార్య విమాన మండపం ఆలయంకు వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక శివాలయం. రాత్రిపూట దీపాల వెలుగులో ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఆలయం 3 అంతస్తులు కావటంతో పైనుండి మీరు సంగమ ప్రదేశాన్ని చూడవచ్చు.
ఆ తర్వాత ఆటో వాళ్ళని అక్షయవట్కు తీసుకువెళ్ళమనండి. అక్షయవటము అంటే మరణం లేని చెట్టు అని అర్థం. ఈ మర్రి చెట్టు త్రేతాయుగంలో సీతారాముల వనవాసంలో భాగంగా సందర్శించిన ప్రదేశాలలో ఇది ఒకటి. అక్షయవట్ సందర్శించుకున్న తరువాత ఆలోపీదేవి ఆలయంకు వెళ్ళండి. ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఆలోపీదేవి అని పిలుస్తారు, మన తెలుగు వాళ్ళు అయితే మాధవేశ్వరి అని పిలుస్తారు. ఈ ఆలయం అష్టాదశ మహాశక్తిపీఠాలలో 14వ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి యొక్క చేతి వేళ్లు పడ్డాయని అంటారు. ఈ ఆలయం చాలా అంటే చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే ఇక్కడ విగ్రహ ఆరాధన ఉండదు. ఈ ఆలయంలో అమ్మవారికి రూపం ఉండదు. గర్భాలయంలో ఒక ఊయల ఉంటుంది. ఆ ఊయలలో అదృశ్య రూపంలో అమ్మవారు ఉంటుందని ప్రజల నమ్మకం. ఈ ఆలయం కూడా భారతదేశంలో విగ్రహ ఆరాధన లేని ఏకైక ఆలయం. అస్సలు మిస్ అవ్వకండి. ఆ తర్వాత నాగవాసుకి ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయం గంగానది ఒడ్డున ఉంటుంది. సాగర మదనంలో మేరు పర్వతానికి వాసుకిని చుట్టి సాగర మదనం చేశారు అనే కథ ఉంది కదా. అలా మదనం చేసినప్పుడు వాసుకి శరీరానికి గాయాలు అయ్యాయట. సాగర మదనం అనంతరం మహాశివుడు నాగవాసుకిని ఈ ప్రదేశంలో కొన్నాళ్ళు ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అట. అలా నాగవాసుకి కొన్నాళ్ళు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని అనంతరం శివుడిని ధ్యానం చేసుకుంది అని ఈ ఆలయ పురాణం. ఈ ఆలయం చూసుకున్నాక లంచ్ చేసుకుని త్రివేణి సంగమం చేరుకోండి. మీరు ఉదయం త్రివేణి సంగమంలో స్నానం తరువాత త్వరగా ఈ ఆలయాలన్నీ సందర్శించుకోకపోతే లంచ్ టైంలో ఆలయాలు మూసివేస్తారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్ ఎలా వెళ్ళాలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్కు డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్కు 25 గంటల సమయం పడుతుంది. చాలా దూరం కనుక సాధారణంగా తెలుగు వాళ్ళు కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, గయా ఈ 4 ప్రదేశాలు ప్లాన్ చేసుకుంటారు. ఈ కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలో, ఎన్ని రోజులు పడుతుంది, ఏమేమి చూడాలి డీటెయిల్ వీడియో చేశాను, అవసరం ఉంటే చెక్ చేయండి. ఇంకా ప్రయాగ్రాజ్లో స్టే చేద్దాం అనుకునే వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు కాశీ వెళ్ళి కాశీ నుండి ప్రయాగ్రాజ్ ఉదయం వెళ్ళి సాయంత్రం వెళ్ళిపోయేలా ఉంటే కాశీలో తెలుగు ఆశ్రమాలు ఉన్న ప్రదేశంలో టూరిస్ట్ బస్సెస్ యొక్క బుకింగ్ ఆఫీసెస్ ఉంటాయి. మీరు తెలుగు ఆశ్రమాల ఏరియాలో రూమ్ తీసుకోకపోతే మీ హోటల్ వాళ్ళని అడిగితే హెల్ప్ చేస్తారు ఈ టూరిస్ట్ బస్సెస్ ఎలా బుక్ చేసుకోవాలో. ఈ టూరిస్ట్ బస్సులు ఉదయం 5 గంటలకి స్టార్ట్ అయ్యి ప్రయాగ్రాజ్ తీసుకువెళ్ళి రాత్రి 10 గంటలకు తిరిగి కాశీలో దిగపెడతారు. ఈ టూరిస్ట్ బస్సు మిమ్మల్ని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం ఏరియాలో డ్రాప్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో ఈవినింగ్ పిక్ చేసుకుంటారు. అంటే ప్రయాగ్రాజ్లో చూడవలసిన ప్రదేశాలు మీరు ఆటోలో తిరిగి చూడవలసి ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీరు ప్రైవేట్ కార్ బుక్ చేసుకోవడం. మీ ట్రిప్ మెంబర్స్ బట్టి 4 నుంచి 15 సీటర్ల వరకు వెహికల్స్ ఉంటాయి. వీళ్ళ కిలోమీటర్ ఎంతని ప్రైస్ ఛార్జ్ చేస్తారు. లేకపోతే ప్రయాగ్రాజ్లో మీరు ఏమేమి చూడాలో ముందుగానే చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసి చెప్తారు. ఒక ఆప్షన్ ఏంటంటే కాశీ నుండి ప్రయాగ్రాజ్ ట్రైన్లో వెళ్ళి రావడం. ఈ 3 ఆప్షన్లో కల్లా మీరు టూరిస్ట్ బస్ బుక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. స్క్రీన్ పైన కనపడుతున్న 5 ప్రదేశాలకి ఆటోలో వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 6వ ప్రదేశం సీతామర్హి. రామాయణంలో సీతాదేవిని భూదేవి భూమిని చీల్చుకుని వచ్చి తీసుకువెళ్ళిపోయింది కదా, ఆ ప్రదేశం ఇదే. ఈ ప్రదేశం రైల్వే స్టేషన్ నుండి 60 కిలోమీటర్లు ఉంటుంది. సెపరేట్గా ఆటో మాట్లాడుకోవాలి లేదా ఆర్టీసీలో బస్సు వెళ్ళి రావాల్సి ఉంటుంది. మీరు కాశీ నుండి టూరిస్ట్ బస్సులో వచ్చినట్లయితే వాళ్ళు ఈ ప్లేస్కి తీసుకువెళ్తారు. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.